అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఎఫెక్టివ్గా ఒక సంవత్సరం కిందట పోస్టింగ్స్ రెగ్యులర్గా అప్లోడ్ చేయటం మొదలెట్టాం. అంతకు ముందు ఉన్నా కానీ వన్స్ ఇన్ ఏ వైల్ 1-2 వీడియోస్ పెడుతూ ఉండేవాళ్ళం. ఈ సంవత్సర కాలంలో ఈ ఐవైఆర్ టాక్స్ సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000కు పెరిగింది. దీనిని ఆదరించినటువంటి మీ అందరికీ నా కృతజ్ఞతలు. జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపైన విశ్లేషణ ఇస్తూనే సామాజిక స్పృహతో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల ఇంటర్వ్యూస్ కూడా దీంట్లో పోస్ట్ చేస్తూ ఉన్నాము. ఇదే రకమైనటువంటి ఆదరణ ఈ ఐవైఆర్ టాక్స్ ఛానల్కు మీరందరూ ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు ముఖ్యంగా మనము ఉత్తర భారతదేశంలో ఉత్తరాఖండ్లో సడన్గా క్లౌడ్ బర్స్ట్ అయ్యి విపరీతమైన వరదల కింద వచ్చి ఊళ్ళు కొట్టుకుపోవడం అనేటువంటి విషయాన్ని చూస్తే చాలా బాధాకరమైనటువంటి విషయంగా ఉంది. ఎందుకంటే ఈ క్లౌడ్ బర్స్ట్ కారణంగా ఉత్తర కాశీ జిల్లాలో ఈ అకస్మాత్తుగా సంభవిత వరదలు వచ్చాయి. దాంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టమే కాకుండా ప్రాణ నష్టం కూడా జరిగింది. ఒక 60 మంది దాకా గల్లంతయ్యారని చెప్పి తెలుస్తోంది. ఎందుకంటే పైన కొండ నుంచి ఇది ఉండి సడన్గా ఈ వర్షం రావడంతో అక్కడ ఇళ్ళు, కార్లు, మొత్తం ఆస్తి అంతా కూడాను తుడుచుకుపోయిందనమాట. అఫ్కోర్స్ ఎన్డీఆర్ఎఫ్ వీళ్ళందరూ వచ్చి సహాయక చర్యలు చేశారు. బురదతో నిండిపోయింది ఉన్న ప్రదేశం అంతాను. సో ఈ కేంద్ర ప్రభుత్వం ఒక హై అలర్ట్ సిచ్యుయేషన్ కింద తీసుకుని సహాయం చేస్తూ ఉంది. అసలు అంటే ఒకటి, ఇప్పుడు మనకి విజ్ఞానం పెరుగుతోంది, శాటిలైట్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఇలాంటివన్నీ ఐడెంటిఫై చేసి ముందరగా చెప్పే విధానం ఒకటి ఉంటే బాగుంటుందని, అంటే సైంటిఫిక్గా అనేది. బట్ ఒకటేంటంటే విపత్తు వచ్చిన తర్వాత పోయిన వాళ్ళు కొంత డబ్బు కూడా నేను ఇది కాదు. బట్ ఏంటంటే లాంగ్ టర్మ్లో కనుక కొంచెం చర్యలు తీసుకునేటైతే వీటి మీద బాగుంటుంది. మరి ఇలాంటి విపత్తులు నివారణ చేయడానికి సహేతుకంగా ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుందనే విషయం మీద ఒక చిన్న స్పందన. మొట్టమొదట మీరు అన్నట్టు ప్రిడిక్ట్ చేసేటటువంటి టెక్నాలజీని డెవలప్ చేసుకోవటం, దానికి మించి అరికట్టడానికి ఏం చేయాలి. బికాస్ ఇది అంతకు ముందు కన్నా ఈ తడవ టూ మచ్ అయిపోతున్నది. ఉత్తరాఖండ్ ఆ ఏరియాలో ప్రతి సీజన్లోనూ చూస్తూనే ఉన్నాం. ఎక్కడో చోట వరద రావటం, ఫ్లాష్ ఫ్లడ్స్, క్లౌడ్ బర్స్ట్, దెన్ కొండ చర్యలు విరిగిపోవటం, ప్రజా నష్టం కావటం. 2 రకాలు. ఒకటి ఆఫ్ కోర్స్ క్లైమేట్ చేంజ్ వలన మారుతూ ఉన్నవి. అంతకుముందు స్ప్రెడ్ అయ్యి చాలా రోజులు పడే వర్షాలు సడన్గా 1 గంటలో విపరీతమైన వర్షం పడిపోవటం, దాంతో ఈ ఫ్లడింగ్ రావటం, క్లౌడ్ బర్స్ట్ ఇష్యూస్ ఉన్నాయి. దానికి ఉత్తరాఖండ్ ఏరియాలో వాళ్ళు ఏం చేయలేరు. ఇది క్లౌడ్ బర్స్ట్ అనేది, క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది మచ్ బిగ్గర్ ఇష్యూ. అంటే ఒక దేశము, అన్ని దేశాలు ప్రపంచవ్యాప్తంగా జరగాల్సినటువంటి చర్యలు చాలా ఉన్నాయి. ఈ క్లైమేట్ చేంజ్ని అరికట్టడం కోసంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు, అది ఒక మేజర్ ఇష్యూ. దానిని మించి లోకల్గా చేయాల్సిన విషయం అడవులను నరకటం. అది ఒక పెద్ద ప్రాబ్లం అవుతూ ఉన్నది. ఇప్పుడు ఎస్పెషలీ ఈ ఏరియాస్లో, ఈ హిమాలయన్ ఏరియాస్లో ఎక్కడైతే ఈ కొంత ల్యాండ్ సెటిల్ అయ్యలేదో, ఆ ఉన్న కొన్ని చెట్లను నరికేసేస్తే నువ్వు అసలు ఓపెన్ చేసేస్తున్నావు. ఇక్కడ అది కూడా జరిగినట్టుంది. ఈ ఏరియాలో ఇది 4 ధామ్ యాత్రకు రోడ్ వేయటము, దీనికోసంగా చాలా చెట్లు అవి నరికేస్తున్నారు అభివృద్ధి పేరుతో. అది ఒకటి కాంట్రిబ్యూట్ చేసినట్టుంది సబ్స్టాన్షియల్గా దీనికి. రెండోది విలేజెస్ పెరగటం. ఎక్కడో చోటు చదివింది ఏంటంటే అసలు అదేదో ఆ స్ట్రీమ్ ఏదో ఉంది, గిర్ధర్ స్ట్రీమో గిర్ స్ట్రీమ్ అనో దాని పేరు ఉన్నది. ధారేవాల్ విలేజ్ పక్కకు ఉత్తరాఖండ్లో ఉన్నటువంటిది. ఆ స్ట్రీమ్ ఈరోజు పక్కకి ఏమి రాలేదు. ఆ స్ట్రీమ్ ఏదైతే దాని వేవ్ ఉన్నదో దాంట్లోనే ఎక్కువ నీళ్ళు వచ్చేసాయి. అంటే విలేజ్ అటుకు విస్తరించింది, చూసుకోకుండా అటుకు విస్తరించడం, దాని ఫ్లో ఏరియాలో విస్తరించడం అనేటటువంటిది కూడా జరిగింది. సో ఇవి చాలా
అంశాలు పెనువలుచుకుంటున్నాయి. బట్ మోర్ ఇంపార్టెంట్లీ చేయగలిగింది ఏంటంటే డిఫారెస్టేషన్ ఆపటం, అభివృద్ధి పేరుతో ఎకలాజికల్ కాన్సెక్వెన్సెస్ను సరిగ్గా స్టడీ చేయకుండా ముందుకు పోవటం కూడా మంచిది కాదు. ఇప్పుడు సరే చార్ధామ్ యాత్రను ఓపెన్ అప్ చేయటం వల్ల చాలామంది వస్తారు, అక్కడ ఎకానమీ బాగుంటుంది, ప్రజలు బాగుంటారు, అదొక పాయింట్. బట్ ఆ ప్రాసెస్లో ఇటువంటి ప్రమాదాలు వచ్చేటట్టుంటే అవసరమా? దీని మీద చాలా చాలా డీటెయిల్ స్టడీ చేసిన తర్వాతనే అటువంటి ప్రాజెక్ట్స్ను ఇట్లాంటి ఏరియాస్లో వేరే కాస్త ఈ వరదలు వచ్చే అవకాశము, మట్టి లూజ్గా ఉండి వచ్చేసేసి మేట వేసుకొని పోయే అవకాశం ఉండేటటువంటి చోట్ల ఫారెస్టేషన్ మీద బాగా దృష్టి పెట్టాలి. దేవదారు వృక్షాలు ఉండేవిట, వాటినన్నిటి కొట్టేశారట ఆ ప్రాంతంలో. అందుకని ఆపేదేమీ లేదు, వస్తూ ఉన్నటువంటి ఫ్లడ్ అంతా అట్లాగే వచ్చేసేటటువంటి అవకాశం ఉంది. అన్ని చోట్ల కూడా చూస్తూనే ఉన్నాం. అదొకటి. రెండోది, ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు సేఫ్, ఏ లెవెల్ వరకు తీసుకుపోయి ఆపగలం, అవసరమా కొన్ని. బికాజ్ ఇదే కాదు, అంతకుముందు జ్యోతిర్మఠ్ దగ్గర వేసినటువంటి రోడ్డు కేవిన్ అయింది. కేవిన్ కావటం బికాస్ ఆఫ్ ది సేమ్ ప్రాబ్లమ్స్. ఇటువంటి వస్తూ ఉన్నాయి. మొన్న టెక్సాస్లో ఆ వరద, సిమిలర్ వరద కదా, సడన్గా ఫ్లాష్ ఫ్లడ్ వెళ్ళిపోవటం. అది ఒక చోటే కాదు, ప్రపంచంలో అన్ని చోట్ల వస్తున్నది. ఇది క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్. సో క్లైమేట్ చేంజ్ ఎఫెక్టు, డిఫారెస్టేషను, ప్రాపర్గా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ను అసెస్ చేయకుండా జరుగుతున్న డెవలప్మెంటల్ వర్క్స్, ఇవన్నీ కలిపేటువంటి ఉపద్రవాలకు దారితీస్తున్నాయి. వీటి మీద అన్ని కోణాల్లోనూ ఆలోచించి దృష్టి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది ఇంతటితో ఆగిపోదు. ఇట్ విల్ బి ఏ రికరింగ్ ఫీచర్. బికాస్ ఇక్కడి నుంచి వచ్చే వానలన్నీ షార్ట్ స్పాన్లో హ్యూజ్ అమౌంట్ వచ్చేటట్టుగానే ఉన్నాయి. సో అటువంటిప్పుడు క్లౌడ్ బర్స్ట్ ఇంపాక్ట్ చాలా చాలా ప్రదేశాల్లో ఉండేటటువంటి అవకాశం, ఎస్పెషలీ ఇన్ హిల్లీ టెరైన్స్లో ఇది ఎక్కువ ఉంది. మేబీ ఒక కాంప్రహెన్సివ్ అప్రోచ్ చాలా చాలా అవసరం నా దృష్టిలో. నమస్కారం. మంచి విషయాలు చేశారు. ఎందుకంటే మనం ఇటీవల 2-3 రోజుల క్రితం హైదరాబాద్లో జరిగినటువంటి ఈ వర్షాలు చూస్తుంటే అంతా కాంక్రీట్ జంగిల్స్ కింద అయిపోయి అన్ని సిమెంట్ రోడ్లే, కానీ భూమిలో అబ్జార్బ్ అయ్యే కెపాసిటీ లేకపోవడం వల్ల ఆ ఫ్లో దీనివల్ల ఏమవుతుందంటే ఈవెన్ ఓవర్ బ్రిడ్జెస్ మీద కూడాను వాటర్ లాగింగ్ అయిపోతుంది. తర్వాత కింద కూడాను ఉండడంతో కొంచెం కష్టం. ఈ సడన్ బర్స్ట్ను, హెవీ రెయిన్ 8 సెంటీమీటర్స్ 9 సెంటీమీటర్స్ వస్తుంటే ఈ అసౌకర్యం ఆల్రెడీ ఉంది. మరి దీనికి అందరూ కలిసి ఒక విధమైనటువంటి డెసిషన్ తీసుకుని, ఎందుకంటే సిటీస్లో కూడా ఇస్ బికమ్ ఏ కామన్ ఫినామినా. సో ఇలాంటిది మరి నివారించాల్సిన అవసరం అయితే ఉంది. మంచి విషయాలు చెప్పారు.